దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 68,000 ఎకరాల భూములను ప్రభుత్వ భూములు కానివ్వండి, అలాగే ప్రైవేటు భూములు కానివ్వండి, వాటిని కొనుగోలు చేసి తీసుకొని ఇవాళ తమ యొక్క అధికారుల చేత, తమ యొక్క కార్యకర్తల చేత వాటన్నిటిని చదును చేయించి ప్లాట్ చేసేటువంటి ప్రక్రియను మొదలుపెట్టారు. మరి ఈ 2 సెంట్లు 1 సెంటు భూమి కొలతేస్తే 6 అంకణాలు 12 అంకణాలు. కనీసం పేదవాడికి సరైనటువంటి వసతి కూడా కల్పించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉండేటువంటి ఆ భూమి సరిపోదు. కాబట్టి ప్రతి ఒక్క పేదవానికి పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇవ్వండి, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు అని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున మేము అనేక విజ్ఞప్తులు చేయడం జరిగింది. కానీ కమ్యూనిస్టు పార్టీ వాళ్లకు ఎలాంటి పని లేదు. కేవలం మేము చేస్తున్నటువంటి మంచి పనిని హర్షించకుండా ఎప్పటికప్పుడు ఏదో ఒక పని పెట్టుకుని తమ యొక్క కార్యకర్తల చేత ధర్నాలు రాస్తారోకలు చేసుకోవడం వీళ్ళ పని చెప్పి ఇవాళ పాలక వర్గం అవహేళన చేస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు గమనిస్తున్నాం. మరి గత ప్రభుత్వంలో టిట్కో అపార్ట్మెంట్స్ ఏవైతే ప్రారంభించారో వాటి నిర్మాణం పూర్తిగా 70% నుంచి 80% వరకు పూర్తయినటువంటి పరిస్థితుల్లో మీరు ఎన్నికల నాటికే ఎన్నికల హామీలు ఇచ్చినటువంటి ప్రకారం ఆ టిట్కో ఇళ్లను ఆయా లబ్ధిదారులకు స్వాధీనం చేస్తాం మా ప్రభుత్వం రంగానే అని చెప్పినటువంటి పాలకవర్గం అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ 18 మాసాలు గడిచినప్పటికీ కూడా ఇంతవరకు కనీస స్పందన కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఆయా కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంటనే తమ యొక్క కాంట్రాక్ట్ ని విరమించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి తరుణంలో భారత కమ్యూనిస్టు పార్టీగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని టిట్కో అపార్ట్మెంట్లను పరిశీలించినటువంటి విధానాన్ని చూసినట్లయితే 80%, 90% పూర్తయిపోయింది. కేవలం అక్కడ ఎలక్ట్రీషియన్ వర్క్, ప్లంబర్ వర్క్, వాటర్ ఫెసిలిటీ, బాత్రూమ్లు మాత్రమే పెండింగ్ ఉన్నాయి. మరి వాటిని వెంటనే పూర్తి చేసి వాళ్లకు అందజేయండి అని చెప్పి వరుసగా అనేక వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా కానీ చలనం లేనటువంటి ఈ ప్రభుత్వానికి కనీసం స్పందన వచ్చేదానికి బాగుంటుందని చెప్పి రేపు మేము ఇళ్లలో చేరుతున్నాము, ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ చేత మేము వెంటనే గృహప్రవేశాలు చేయిస్తామని చెప్పి ఒక సమాచారాన్ని తెలియజేస్తూ కార్యక్రమాన్ని రూపొందించుకున్నటువంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం తమ యొక్క పోలీసు అన్యాయాల చేత ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేస్తూ కమ్యూనిస్టు పార్టీ నాయకులను గృహ నిర్బంధం చేయడం జరిగింది. మరి మీకంత భయము, కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు వెంటనే వెళ్లి లబ్ధిదారుల చేత ఎక్కడ శంకుస్థాపన చేయిస్తే మీ యొక్క ప్రభుత్వానికి, మీ పాలక వర్గానికి అపఖ్యాతి కలుగుతుందని చెప్పి భావించినప్పుడు మరి అనేక సంక్షేమ పథకాల పేరుతోటి జనాన్ని కేవలం మీ పార్టీ కార్యకర్తల్ని మీ పార్టీ జెండాలు మోసే విధంగా తయారు చేసుకున్నటువంటి క్రమంలో ఉన్నటువంటి మీరు సరైనటువంటి పేద ప్రజలకు, ఈ టిట్కో ఇళ్ల లబ్ధిదారులకు పారదర్శకంగా వాళ్ళ యొక్క పనిని పూర్తి చేసి మీరు వాళ్ళ చేత గృహప్రవేశాలు ఎందుకు చేయించుకోలేకపోయారో దానికి మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. 16వ తారీఖు టిట్కో ఇళ్ల గృహప్రవేశం చెప్పిన వెంటనే అరెస్టులు, నిర్బంధనలు తీసుకున్నటువంటి ప్రభుత్వం అప్పటికప్పుడు ఆయా సంబంధిత అధికారుల చేత కాదు సుమా, ఆయా కార్యకర్తల చేత, నాయకుల చేత, వైసీపీ నాయకుల చేత సచివాలయాల దగ్గర నిలబడి ఏదో ప్రతి సచివాలయానికి 2, 3 సర్టిఫికేట్లు తీసుకుని ఫోటోలకు పోజులు ఇస్తూ సర్టిఫికేట్లు మంజూరు చేసినటువంటి సర్టిఫికేట్ మేము ఇచ్చాం, లబ్ధిదారులకు ఇంకేం లేదు ఇళ్లలో పోయి చేరటమే అని చెప్పి ఇచ్చారు. మరి నిన్నటి వరకు కూడా 80% కూడా పూర్తి కానటువంటి ఇంట్లో వాళ్ళు ఎలా గృహప్రవేశం చేస్తారు? మరి నువ్వు సర్టిఫికేట్ ఇస్తే ఆ సర్టిఫికేట్ ని ఆయా సంబంధిత అధికారి కాకుండా, సచివాలయ సంబంధిత సిబ్బంది కాకుండా మీ నాయకులు ఇంకా అధికారంలోకి రానటువంటి స్థానిక నేతల చేత నువ్వు ఎలా పంపిణీ చేయించావని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. అంటే మీ యొక్క పార్టీ పట్టం గడుపుకోవడానికి, మీ పార్టీ నేతల యొక్క ఓట్లను దండుకోవడం కోసం, ప్రజల్ని మభ్యపెట్టడానికి
మేమిస్తేనే మీకు గతి అనేటువంటి చెప్పేటువంటి ప్రభుత్వం అది అభద్రతా భావంలో ఉన్నటువంటి ప్రభుత్వంగా మేము తెలుసుకుంటున్నాం. మీకు ఎందుకు ఇంత అభద్రతా భావం? స్వచ్ఛందంగా దీంట్లో పారదర్శక లేదు, టిట్కో ఇళ్ల నిర్మాణంలో చాలా అవకతవకలు జరిగినాయని చెప్పి స్వయాన మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ గారు తాకీదు ఇవ్వటం జరిగింది. మరి చెప్తున్నాం, ఎవరైతే దీంట్లో అక్రమాలకు పాల్పడ్డారో, టిట్కో ఇళ్ల నిర్మాణంలో ఏ కంపెనీ అయితే అక్రమాలకు జోక్యం చేసిందో వారి మీద సరైనటువంటి చర్య తీసుకోండి, ఒక కమిటీని వేయండి అని చెప్పి కూడా మేము చెప్పడం జరిగింది. మరి ఇంతవరకు కనీసం దాన్ని ఊసెత్తినటువంటి పాపాన పోలేదు. ఇప్పటికి కూడా కాలయాపన చూస్తూ ఉన్నారు తప్ప కనిగిరిలో 912 ఇళ్లుంటే లబ్ధిదారులకు వాళ్లకు సర్టిఫికేట్లు ఏదో తూతూ మంత్రంగా ఇచ్చారే తప్ప ఈ రోజు కూడా మళ్ళీ పనులు మొదలు పెట్టినటువంటి పాపాన పోలేదు. మరి ఇలాంటి సందర్భంలో కమ్యూనిస్టు పార్టీగా, సిపిఐగా మేము ప్రశ్నిస్తున్నాం. మా పార్టీకి ఏదో వరగబెట్టాల్సినటువంటి అవసరం లేదు, మా కార్యకర్తలకు ఏమి ఇవ్వాల్సిన పని లేదు. సరైనటువంటి పారదర్శకంగా ఎన్నిక చేసినటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మాత్రమే ఆయా ఇళ్లను త్వరితగతిన ఇచ్చి వారి చేత గృహప్రవేశాలు చేయించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. సరే, ఇక మీ ప్రభుత్వం వచ్చి 18 మాసాలైన వెంటనే మీరు ప్రభుత్వంలోకి రావడంతో ప్రతి ఒక్కరికి పేదింటి ఇంటి కలను సాకారం చేస్తామని చెప్పి వేలాది ఎకరాలు మీరు స్వాధీనం చేసుకున్నారు. ప్రైవేటు వ్యక్తుల యొక్క భూములని కొనుగోలు చేశారు. ఏమి కోట్ల రూపాయలు పెట్టి ఎకరాకి 50 లక్షలు 70 లక్షల రూపాయలు పెట్టి కొనుగోలు చేయాల్సినటువంటి అవసరమే ఉంది. ప్రకాశం జిల్లాలో స్వయాన కనిగిరిలో అనేక వేల ఎకరాల ప్రభుత్వ భూములు, అసైన్మెంట్ భూములు ఉన్నాయని చెప్పి మీరే చెప్తున్నారుగా. మరి అసైన్మెంట్ భూములను మీరు ఆయా స్వాధీనంలో ఉన్నటువంటి ఎవరైతే ఆక్రమణదారులు ఉన్నారో వాళ్లకు తోచినటువంటి పరిహారం చెల్లించి మీరు ఎందుకు ఆక్రమణ చేసుకోలేకపోయారు? మోడల్ స్కూల్ వద్ద పట్టణ ఏదైతే ఉన్నాయో భూములు మాత్రమే ఎందుకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది? అంటే మీ యొక్క కార్యకర్తలకు, మీ యొక్క నాయకులకు ఈ కొనుగోలు చేసేటువంటి క్రమంలో వాటాలు పంచుకోవడానికి అవకాశం కల్పించడానికి మాత్రమే పట్ట భూములను మాత్రమే మీరు కొనుగోలు చేసి ఇవాళ అక్కడ భూములను స్వాధీనం చేసుకుని ఇళ్ల స్థలాలను ఇస్తామని చెప్పి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులను మీకు భూదందా చేసుకోవడానికి అనుకూలంగా ప్రవర్తించారని చెప్పి కమ్యూనిస్టు పార్టీగా తెలియజేస్తున్నాం. అంటే ఒకవైపు అవినీతి జరిగింది గత పాలనలో అని చెప్పి అంటున్నారు. గత పాలనలో అవినీతి జరిగితే వారి మీద వెంటనే సరైనటువంటి చర్యలు తీసుకోమని చెప్తున్నాం. అలాగే మీ పాలన పారదర్శకంగా ఉండేటట్టు చూసుకోమని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. మరి పారదర్శకమైనటువంటి పాలన చేయకుండా అవినీతి అక్రమాలతోటి మీరు భూ వ్యాపారాలు చేసుకుంటూ ఇవాటికి కూడా అసైన్మెంట్ భూముల్లో రేపు డిసెంబర్ 25వ తారీఖున ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తామంటున్నారు. 1 సెంటు 2 సెంట్లతోటి మరుగుదొడ్లు కూడా కట్టుకోవడం కష్టమైనటువంటి తరుణంలో ఖచ్చితంగా పట్టణ ప్రాంతాల్లో ఉండేటువంటి వారికి 2 సెంట్ల భూమి ఇవ్వండి, అలాగే గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి వారికి 3 సెంట్ల భూమి ఇవ్వండి. అలా ఇచ్చినట్లయితే వారు తమ యొక్క కుటుంబంతో సౌఖ్యంగా ఉండటానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మీకు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు, ఇవాళ నివర్ తుఫాన్ వచ్చింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు మినుము, పెసర, అలాగే మెట్ట పైర్లు పండించినటువంటి అనేక మంది రైతులు తమ యొక్క పంటలను నాశనం చేసుకుని ఇవాళ గగ్గోలు రామచంద్ర అంటూ ఏడుస్తూ కూర్చున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మరి కనీసం అధికారులు కానివ్వండి, పాలక వర్గాలు కానివ్వండి, ఏ ఒక్క రైతును కూడా ఓదార్చినటువంటి పరిస్థితి ఈ రోజు వరకు కూడా లేదు. మరి వెంటనే రైతులకు, నష్టపోయినటువంటి రైతులకు ఎకరాకి 25,000 రూపాయలు చెల్లించాలని చెప్పి నష్టపరిహారం చెల్లించడమే కాకుండా వెంటనే తాత్కాలికంగా మొట్టమొదటిగా 2,000 రూపాయలు ప్రతి ఒక్క రైతుకి ఇవ్వాలని చెప్పి కూడా తక్షణ సహాయం కింద ప్రతి ఒక్క రైతుకు 2,000 రూపాయలు, ఎకరాకి 2,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మరి వచ్చినటువంటి ప్రకృతి వైపరీత్యాలు ఒకవైపు, అనావృష్టి ఒకవైపు వస్తుంటే మరి ప్రభుత్వ ఖజానా గండి కొట్టుకుని రూపాయి కూడా ఖజానా లేకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా మీరు కాలయాపన చేస్తూ కేవలం కల్లబల్లి మాటలతోటి పేపర్లో, పత్రికల్లో, మీడియా ముందు మీ యొక్క పబ్లిసిటీ చేసుకుంటూ మాత్రమే కాలయాపన చేస్తూ ప్రభుత్వాన్ని నడుపుతున్నారే తప్ప ప్రజల కోసం, పేదల కోసం ఏమాత్రం సక్షేమంగా
పనిచేస్తున్నటువంటి ప్రభుత్వంగా లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కావున వెంటనే టిట్కో లబ్ధిదారులను పూర్తిగా కంప్లీట్ చేసి 70%, 80% అసంపూర్తిగా ఉన్నటువంటి వాటిని వెంటనే పూర్తి చేసి ఆ యొక్క ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నారో వారికి రావాల్సినటువంటి ఇవ్వాల్సిన బకాయిల్ని చెల్లించి తద్వారా లబ్ధిదారులకు వెంటనే వాళ్ళ చేత గృహప్రవేశం చేయించాలని చెప్పి, అలాగే పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలకు 2 సెంట్ల భూమిని, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలకు 3 సెంట్ల భూమిని ఇవ్వడంతో పాటు వాళ్లకు ఉచితంగా గృహ నిర్మాణం చేపట్టి వాళ్ళకి ఇవ్వాలని చెప్పి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం. మీరు కానీ ఈ మా యొక్క విన్నపాన్ని వినకుండా పేదల కోసం పనిచేయకుండా ఇలాగే జాప్యం చేస్తూ ఉంటే భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలను చూడాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం.